ఇంకా 2 రోజులలో కేసీఆర్ గారు విచారణకు వెళ్ళనున్నారు. కాళేశ్వరం కమిషన్‌కి సంబంధించిన నోటీసులు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, బీజేపీలో ఈటెల రాజేందర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మాట్లాడదాం. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే, బాగున్నా తమ్ముడు. బాగున్నా. ఏం చెప్పదలుచుకున్నారన్న? కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం నిజంగా కరెక్టేనా? కుంభకోణం జరిగింది 1,00,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. నిన్న ఈటెల రాజేందర్ గారు విచారణ అనంతరం మాట్లాడినటువంటి మాటల తర్వాత కాంగ్రెస్ దానికి కౌంటర్గా లేదు, ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ మాట్లాడిపిస్తూ ఉన్నది, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ మనిషి అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మనిషి ఈటల రాజేందర్ కాదు, లేకపోతే మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు పెటెంట్, అబద్ధాల ఆడిట్లో నెంబర్ 1. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టు ఖర్చు అయింది ఇప్పటివరకు. 1,00,000 కోట్ల కుంభకోణం జరగడానికి ఆస్కారమే లేదు. ఒకటి. ఇంకోటి, కాళేశ్వరం అంటే 1 పిల్లరు 2 పిల్లర్లు కుంగిపోడు కాదు కదా. కాళేశ్వరం అనే దాని మీద 3 బ్యారేజీలు ఉన్నాయి, 3-4 రిజర్వాయర్లు ఉన్నాయి, 100 మీటర్ల పైకి ఎత్తిపోసే పంపులు ఉన్నాయి, టన్నెల్ ఉంది, 100 కిలోమీటర్ల టన్నెల్ ఉంది, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, పద్దుల సంఖ్యలో సబ్స్టేషన్లు ఉన్నాయి. అన్నీ కలిస్తేనే కాళేశ్వరం. 1 పిల్లర్ కుంగిపోతే 2 పిల్లర్ కుంగిపోతే కాదు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఒత్తాసు పడుతుంది కాదు. ఇప్పుడున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ఎమ్మెల్యేల సబ్ కమిటీలో ఒక మెంబర్. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఈ కమిషన్ పిలవాలి, వారిని కూడా విచారించాలని ఇంతకుముందు హరీష్ రావు గారు మాకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో చూపించడం జరిగినది. వారిని కూడా పిలవాలి. పిలిచి ఏం జరిగింది, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 90,000 కోట్ల ప్రాజెక్ట్కి 1,00,000 కోట్ల కుంభకోణం ఎక్కడ జరుగుతుంది? అది అబద్ధమే కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా. 90,000 కోట్లలో వర్క్ ఎంత జరిగింది, ఎంత పెద్ద ప్రాజెక్టు, దాని మీద సాగునీటికి, తాగునీటికి, పరిశ్రమలకు డిజైన్ చేయబడ్డదే కాళేశ్వరం. కాళేశ్వరం కుంభకోణం, కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు పోయి ఆలేరులో ఒక రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి వచ్చారు. అది కాళేశ్వరంలో పార్టే. అది కాళేశ్వరం నుంచే వస్తాయి నీళ్ళు దానికి. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాల్సిందిగా. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆయన వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నిటికీ నీళ్ళు వచ్చినాయని చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచు? ఆ మంత్రి గారు ఎప్పుడు ప్రిపేర్ కాలేదని మేము అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ప్రిపేర్ కాలేదు అంటారు రెడ్డి గారు. మరి ఇప్పుడు దానికి కూడా ప్రిపేర్ అయ్యి లేకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే కోదాడుకు, సూర్యాపేటకు, మహబూబాద్కు మొత్తానికి నీళ్ళు ఇచ్చింది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుంచి, కాళేశ్వరం నుంచి అక్కడికి ఎత్తిపోస్తేనే అక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళు. అవి ఎస్ఆర్ఎస్పీ కట్టిందే మా తాత జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ. మీరు ఏదో ఇప్పుడు వచ్చి కట్టినట్టు మీరు గొప్పాలు చెప్పుకుంటున్నారని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ యావత్తును ముంచిందే మీ తాత, తెలంగాణను ముంచిందే మీ తాత అని మేము చెప్తున్నాం. మీ తాత తెలంగాణను ముంచకపోతే 60 ఏళ్ళ నుంచి హరిఘోషపడ్డ తెలంగాణ పిట్టల్లా రాలిపోయినరు, అభివృద్ధి ఆగిపోయింది. ఇక్కడ నిధులు ఇక్కడ లేవు, ఇక్కడ నియామకాలు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నియామకాలు పెట్టినరు, ఇక్కడ నిధులను తీసుకుపోయి అక్కడ డెవలప్ చేసినారు. ఈ రాష్ట్రాన్ని ముంచిందే మీ తాత. అదే చెప్తున్నాం, మీ తాతదే తప్పు, మీ పార్టీదే తప్పు. అబద్ధాలకు పెట్టేంటూ మీరు నాయకులు, పెద్ద పెద్ద పదవులు ఉన్నవాళ్ళు, మీ కార్యకర్తలు ఇంకా కూడా అబద్ధం మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఎంత అనేది కాళేశ్వర పరివారిక ప్రాంతంలో అక్కడున్న రైతులను, అక్కడున్న ప్రజలను అడిగితే తెలుస్తుంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా పెట్టి కేసీఆర్ నీళ్ళు అనేది ఒక నామకరణం మహిళలు చేసుకున్నారు. ఆ నల్లా వచ్చిందంటే కేసీఆర్ నల్లా వచ్చింది, కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ నల్లా అని ఊర్లో ప్రతి ఊర్లో ఆ విధంగా కేసీఆర్ పేరు పోయింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని చావు నోట్ల తలకాయ పెట్టి 60 ఏళ్ళ ఒక జాతి కోరిక తీర్చినటువంటి ఒక తొలి తెలంగాణ ముఖ్యమంత్రిని ఓ పనికిమాల మీ రాజకీయం కోసం, ఒక బట్టగాల్చి మీ దేశ రాజకీయం కోసం, ఒక రాజకీయ కుట్రం కోసం మీరు ఒక 10 చేయలేక మీ 6 గ్యారెంటీలు పక్కకు పట్టిస్తేందుకు, మీ హామీలను పక్కకు పట్టిస్తేందుకు, అన్ని విధాలను పక్కకు పట్టిస్తేందుకు ఒక కమిషన్ లేచి టైం అంతా జనం టైం వృధా చేసుకుంటూ ఏముంది 9వ తారీఖు నాడు కేసీఆర్ హరీష్ రావు గారు పోతారు, వారికి ఏ విధంగా చెప్పాలో చెప్తారు, ప్రతిదీ అక్కడ జరిగిద్ది. 11వ తారీఖు నాడు తెలంగాణ జాతిపిత బాపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతారు. వారు చేసిన అభివృద్ధి ఫింగర్ టిప్స్ ఇట్లా చెప్పేసి వస్తారు. అది నిజం. తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ తెచ్చింది నిజం, చావు నోట తలకాయ పెట్టి తెచ్చింది నిజం, పిల్లలు చనిపోతుంటే వద్దన్నది నిజం, ఆపింది నిజం, తెలంగాణ తెచ్చింది నిజం. తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి చేసింది 9.5 ఏళ్లలో భారతదేశంలో నెంబర్ 1గా చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ కాళేశ్వరం యావత్ ప్రపంచానికి తెలుసు.
ఈ కళ్ళుండి చూడలేకపోతున్న ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పెద్దలకు, వీళ్ళకు మాత్రమే తెలియట్లేదు, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఒక అబద్ధం అనే ఊబిలో ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి వాళ్ళ అబద్ధం ఎక్కడ యూటర్న్ తీసుకుంటే అది నిజమవుతుంది. ఆ నిజమైతే వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతామని వాళ్ళు అనుకుంటారు. కానీ జనానికి ఇప్పటికే పూర్తిగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు వీళ్ళది మొత్తం అబద్ధము, డోకాబాజీ మాటలు, వీళ్ళ మాట తప్పుడు, వీళ్ళు ఉన్నది లేనిది చేసుడు, ఈ మాట్లాడని ప్రజాక్షేత్రంలో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఫైనల్గా కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో కింద పడడం జరిగింది. అదంతా చూసిరు అందరు. దాని గురించి నిన్న ఆలేరు సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చేసిన పాపాలు ఊరికే పోవు, మన ప్రభుత్వం రాగానే చూసిరు కదా పాపం తగిలి ఎట్లా పడ్డాడో, నడుమిర కొట్టుకొని ఇంట్లో పడినారు, మనందరికి కనిపించింది, ఇంకా తగులుతుంది పాపం అని చెప్తా ఉన్నాడు. ఏం చెప్పదలుచుకున్నారన్న మీరు? తప్పక ఈడ్సే మారేతో పత్తర్సే మారితే అని మా స్లోగన్. అది ఇటుకతోటి కొడితే రాయితోటి కొడతాం అనేది మా పార్టీ స్లోగన్. మేము తెలంగాణ ఉద్యమంలో వాడే స్లోగన్. మీరు తప్పక మీ ఇటుకకు మా రాయితో సమాధానం చెప్తాం. మీ పాపాలు పండే సమయం ఆసన్నమవుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి ఎండగట్టిస్తాం. ప్రజల చేతనే ప్రజలు ఎన్నుకోబడ్డ మిమ్మలను ప్రజలతోటే మళ్ళీ తగిన బుద్ధి చెప్పిస్తాం. ప్రజాక్షేత్రం చెప్తాం. మీ పాపం పండే రోజు వస్తుంది. మీరు దానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అన్న, నిన్న ఈటెల రాజేందర్ గారు కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులు ఇస్తే వాళ్ళు విచారణకు పాల్గొనడం జరిగింది. నేను ఒక ఆర్థిక మంత్రిగా నా పని నేను చేసిన తప్ప మిగతాదంతా అది క్యాబినెట్ నిర్ణయం అని చెప్తా ఉన్నాడు. ప్రెసెంట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు నిజంగా కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? అసలు ఎట్లా ఉండబోతుంది? రేపు విచారణ జరగబోతా ఉన్నది హరీష్ రావుది, కేసీఆర్ గారు వారు వాస్తవం చెప్పారు. అంటే క్యాబినెట్లో ఆమోదించినటువంటి ప్రాజెక్ట్ అది. డిఫరెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి నివేదికల ద్వారా రూపొందించినటువంటి ప్రాజెక్ట్ తప్ప మరొకటి కాదు అని చెప్పి వారు ఏదైతే చెప్పిందో దాంతో నేను 100% ఏకీభవిస్తాను. అయితే కాళేశ్వరం మీద మొదటి నుండి కూడా అనేక దుష్ప్రచారాలు లేని అనేక ఆరోపణలు వచ్చినాయి. అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లున్నా కూడా అక్కడి నుంచి కేవలం డబ్బుల కోసమే మేడిగడ్డకు ప్రాజెక్టు తరలించారని చెప్పి, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, కాళేశ్వరం ఇంకా పనికి రాదని, కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కొత్తగా 1 ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదని, కాళేశ్వరము పాత ఆయకట్టుకు కూడా నీరు అందించలేదని చెప్పి అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో, దుష్ప్రచారాలు జరిగినటువంటి నేపథ్యంలో, కామన్ పీపుల్ మైండ్లో కూడా అనేక ప్రశ్నలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషను నిజమేందో అబద్ధమేందో, నీళ్ళేందో పాలేందో మంచేందో చెడేందో తేడు తెల్లని చేసింది. అద్భుతంగా ఆ ప్రజెంటేషన్ కొనసాగింది. సామాన్య ప్రజలకు ఉన్నటువంటి ప్రశ్నలు కూడా సమాధానాలు దొరికినాయి. అనేక అనుమానాలు నివృత్తి అయినాయి. ఇదే విషయాన్ని హరీష్ రావు గారు, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమిషన్ ముందు స్పష్టం చేయబోతా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యిండు, మరి సిడబ్ల్యూసీ ఎవరితో కుమ్మక్కయింది, వ్యాప్కోస్ ఎవరితో కుమ్మక్కయింది అంటే వాస్తవం ఏందో వాస్తవంగానే చెప్తారు కదా ఎవరైనా కూడా. కాకపోతే అనేక అనుమానాలు ఉండే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా అనేక ప్రశ్నలు ఉండే. అది దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయింది కాబట్టి ఆ ప్రశ్నలు తలెత్తినాయి. ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా వాస్తవం ఏందో తెలిసింది కాదు. కాబట్టి ఇక ఇప్పుడు పెద్దగా దీని మీద ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. కానీ కేటీఆర్ గారు వారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాస్తవం ఏందో ప్రజలకు తెలిసేది. కాబట్టి ఇప్పుడు కూడా అంతే. కాళేశ్వరం ఏంది, అసలు దానిలో ఉన్న యూనిట్స్ ఏంది, దానివల్ల జరిగిన బెనిఫిట్ ఏంది, దానిలో అనుమానాలు సమాధానాలు ఏందో హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ఇక ప్రజలకు అన్నీ అర్థమైపోతాయి. ఎన్డీఎస్సీ రిపోర్ట్ని ఎట్లా చూస్తారన్న? అంటే ఒక పక్క ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోపోకుండా ముందరికి తీసుకుపోతా ఉన్నది ఈ నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా. ఎన్డీఎస్ఏ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇదే ఎన్డీఎస్ఏ 2 పిల్లర్లు ఉన్నటువంటి ఆ బ్లాక్ను మొత్తం కూడా మనం రిస్టోర్ చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్లోకి వస్తుందని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. సరే, ఇంకో రిపోర్ట్ ఏదో ఇచ్చింది అంటే ఆ రిపోర్ట్ ఎవరి ఒత్తిడి మీద ఇచ్చిందో మనకు అర్థం కావాలి. ఎందుకంటే పోలవరంలో వాల్స్ కొట్టుకపోయినాయి, అక్కడ కాపర్ డ్యామ్ లీక్ అయింది. మరి అయినా కూడా అక్కడ ఎన్డీఎస్ఏ వెళ్ళలేదు, 4 ఏళ్ళు లేదు ఇప్పటికీ. కానీ ఇక్కడ ప్రాజెక్టు ఆలో ఉన్నటువంటి 2 పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో 2 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఎందుకు వచ్చింది అని చెప్పి ఈరోజు అందరికి అర్థమవుతాం చాలా స్పష్టం.